పోసిన అవసరం లేదు, కిందకే మనం పోసిన మట్టి అవసరం లేదు. పాత 350 సార్, పైన వెడల్పు 350. ఎంత ఉందమ్మా? 1 మీటర్ హైట్, 1 మీటర్ 220 కింది వెడల్పు, పైన వెడల్పు. మట్టి పోసింది అవసరం లేదు, కిందికే మన కాలువ ఏందో ఆడికే పట్టి 4 మీటర్ సార్. 80 హైట్. ఎంత తరం అవుతుంది ఇక్కడ పడుతుంది సార్. మీరు అటువంటి మీకు మనం పోసే మట్టి ఆ మీద పోయాలి. ఈయన పోసారు మట్టి 210 సార్. టైట్ గా పట్టారు. 4 మీటర్ 4 ఎంత ఉందమ్మా? 90 190 కింది వెడల్పు తక్కువ సార్. పైన వెడల్పు 430 1 మీటర్. తర్వాత ఖరాబ్ అయితే దాన్ని సెట్ చేసేది. 420 సార్. 90 సార్. 90 సార్. అక్కడ మొదటి నుంచి గవర్ అవుతుంది మొత్తం. 5 సెంటీమీటర్ల బియ్యం వస్తున్నాయి అన్ని. 430 పైన అయితే సార్. ఎంత ఉంది ఎడలకి? 4 మీటర్స్. కొంతమంది 10 రోజులు 12 రోజులు చేసింది కదా, అంటే 2 వారాలు కలిపి మస్టర్ ఉంది. అంటే ఈ 2 వారాలు చేసిందే కొలిచినాం. అంతకుముందు 1 వారం అప్పుడు సీన్ కొలుసుకున్నాడు కదా, ఈ 2 వారాలు చేసింది కొలిచినాం. ఎన్ని మీటర్లు వచ్చిందంటే మొత్తం 39 టేపులు అంటే 585 మీటర్లు వచ్చింది. దగ్గరికి రమ్మ కదా, ఇక్కడికి రా. 585 మీటర్లు వచ్చింది. ఆ పైన వెడల్పు కింది వెడల్పు లోతులు అన్నీ తీసుకున్నాం. బాగా తీసేది. మీరు ఎంత తీసారు? 10 సెంటీమీటర్లు తీసారు. ఒకడ ఫీట్ తీసారు. మరి గట్ల తీస్తే మీరు తీసిన కొలతనే చెప్తే 123 రూపాయలు పడుతుంది. నేను గంట మంచి చెప్పిపోయినా, మా పైనుంచి అంత సాఫ్ చేయాలి. మీరు ఇక్కడ ఎంత లోతు కనబడుతుందని ఆ కింద నుంచి సాఫ్ ఉండాలి, కాలువలు ఎక్కువ ఉండాలని చెప్పాను. సీసీ కాలువలు ఉంటాయి కదా, సాఫ్ ఉండాలని చెప్పిన. ఆడిదాకా సాఫ్ చేస్తే మళ్ళీ గిన్నె తవ్వినట్టు గింజ రాసుకొని సార్ అన్నట్టు మీరే చూపెట్టబడుతుంది. అంతేనా? అది సాఫ్ ఉండాలని చెప్పిన కదా, మళ్ళీ కనబడద్దు. అది అక్కడ నుంచి ఇక్కడికి కనబడద్దు. మీరు 10 తవ్వింటే గింత తవ్వినట్టే కదా. అంతేనా అమ్మ? మీకోసం చెప్తే ఇప్పుడు ఎంత ఉందో అంతే కొలుసుకుంటాం. ఇప్పుడు రేపటి నుంచి ఏం చేస్తారంటే ఆ ఫస్ట్ నుంచి ఎక్కడైతే వేసారో అవి మొత్తం పై నుంచి కింద దాకా సాఫ్ చేయరు. ఈ చెట్లు ఎదిగిసి పెడుతురు, ఆయిల్ కొరకలు అవన్నీ చెట్లు సాఫ్ చేయాలన్నా కదా. కాలువ మొత్తం సాఫ్ ఉండాలి, నీట్గా ఉండాలి. మళ్ళీ పెద్ద పెద్ద ఎక్కడైనా యాప్ చెట్లు అది తీసి పెట్టుర్రు. యాప్ చెట్లు అయితే తీసి పెట్టుర్రు. యాప్ చెట్లు అయితే ఉపయోగం. ఎందుకు ఆ పిచ్చి చెట్లు అన్ని తీసేది. గంత పెద్ద కాన చెట్టు ఉంచారు, గంత పెద్ద దొడ్డి. ఆ పిచ్చి పిచ్చి చెట్లు అన్ని సాఫ్ చేయాలి. అక్కడ అంతా అట్లనే తీసి పెట్టారు. గంత పెద్ద వద్దు పిచ్చి, దాంతో నీకు కాలువ ఏం ఖరాబ్ కాదు. ఇప్పుడు ఆయిల్ పొరకు అటువంటి అన్ని పిచ్చి చెట్లు అన్ని తీసేయాలి. అక్కడ అయితే మొత్తమే కొట్టలేదు, వాళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాము. మీరు ఏం సాఫ్ చేసినట్టు కాదు ఆ మూల మీకు అక్కడ. ఈ వారం అంటే ఫస్ట్ వారం అయిపోయినాక 2వ వారం మొదలెట్టినాక అంత ఊరే ఉన్నది. కంక చెట్ల కంటే ముందు అని ఎక్కడైనా సాఫ్ చేయాలా, నీట్ చేయాలా. మీద నుంచి కింద దాకా సాఫ్ చేయాలి. సాఫ్ మొత్తం సాఫ్ చేస్తేనే. ఇప్పుడు రేపటి నుంచి అన్ని తెచ్చుకున్నారు కదా, పారాలు తట్టాలు అన్ని తెచ్చుకున్నారు కదా, మళ్ళీ అక్కడికి పోయి అక్కడ నుంచి సాఫ్ చేసుకుంటున్నారు. ఈ దారాలు కనబడద్దు. మీరు చేసింది మీద నుంచి సాఫ్ చేసుకుంటారు. 2-3 రోజులలో ఒడగొట్టాలి. ఒడగొట్టి మీకు అది సాఫ్ చేసిన ఫోటో పెడితే ఇంకో 10 సెంటీమీటర్లు
అవి ఎక్కువ తగినని రాయొచ్చు. మీరు గట్లనే ఉంటే గంతే రత్తం. అదేమైందా స్టాప్ చేయరు మొత్తం చేస్తే అయిపోద్ది. అంటే గంతకి ఇస్తావా? గంతే 10 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు తగ్గితే గవి 100 రూపాయలు వస్తాయి. పని చేయాలి. నేను ఇది మీ దగ్గరికి 3వ సారి వచ్చిన, 4వ సారి అన్నం తినక నీళ్ళు తాగక గింత మీ దగ్గరికి 4 సార్లు వచ్చి చెప్పిన మళ్ళీ గట్ల పని చేస్తే ఎన్నిసార్లు ఏది నువ్వు ఎత్తిపేసిన మట్టి కనబడుతుంది అనద్దు. కూడా చూడాలి మీరు. నువ్వు ఏమన్నట్టు చేయాలి కదా. నువ్వు పని నీకు నచ్చినట్టు చేసుకుంటాడే నాకు నచ్చినట్టు పైసలు అంతేనా? మన పని చెప్పినట్టు పని చేయనా? మనం చేసిన పద్ధతి అందరూ ఒక రకంగా చేస్తే అవుతుంది. మరి ఇప్పుడు శాతగానం వాళ్ళు వచ్చి నువ్వు ఏడికి వచ్చిన పని లాగా కట్టపడి చేస్తున్నట్టు ఇలా చెప్పినట్టు చేయకపోతే ఎందుకు పని చేసుడు? పని పోసిన మట్టి కనబడదా? ఎత్తిన తట్టలు కనబడదా? ఎవరైనా ఎత్తుకపోతారా మట్టి? ఎన్ని తట్టలు పోసినా అని కనబడతలేదా? మరి నేను బాగా కష్టపడ్డా అంటే తట్టలు పోసిన మట్టి కనబడతాయి కదా. ఎంత ఫస్ట్ మాస్టర్ అయినా ఇది ఎంతమంది వచ్చారు? 6రా? 6రే. ఇటు చూడురి చక్కగా నిలబడు. రత్తుందా ఫోటో? మీరు చక్కగా నిలబడు. రత్తలేదు మరి ఫోటో. కొంచెం అటు ఇటు మెసులురి. కళ్ళు మెసిలి ఇవ్వాలి. కళ్ళు అద్దాలు దిగి కళ్ళు మెసిలిరి వెనక బయట పోతుంది. కనిపిస్తలేదు. అలా మీ ఫేస్లు పడితేనే అది వస్తుంది ఫోటో, లేకపోతే 4 సార్లు కొట్టాలి. వచ్చిందా? 6 వచ్చిందా? మళ్ళా వారం సాఫ్ కావాలి. కాలు వాడికి వెనక కోరి అక్కడ నుంచి సాఫ్ చేసుకుంటారు. నెక్స్ట్ 53 గంగవ్వ ఇటారు. మీరు ఏందరు ఇటారు? రాజు లక్ష్మి 46 రాలే. యాదవ రాలే. లత గంగవ్వ పద్మ గౌరవ అంజవ రాలే. ఊష మరి ఊష పోతే ఎట్లా? ఊష అటెండెన్స్ ఎట్లా వస్తుంది? అట్లా పోయింది. మరి హాజరు కొట్టని ఎట్లా పోతుంది అమ్మా? అటెండెన్స్ కొట్టని ఎట్లా పోతుంది? మా సొంత వాళ్ళు పనికి రావద్దు. 5 కనబడతలేరు. ఒక వెనక ముందర ఉంటాయి. నాడు ఒక్కరోజు సేలు బంద్ పెడితే ఏమవుతుంది అమ్మా? ఏమైనా పని ఉంటే మరి ఫోటో మంచిగా లేకపోతే ఎట్లా? ఫోటో దిగిపోవాలి. ఇప్పుడు ఆబ్సెంట్ పడుతుంది అందులో. కడి కళ్ళు మెల్లగా కళ్ళు కొట్టుర్రి. రెప్పలు కొట్టుర్రి. రెప్పలు కొడితే వస్తుంది. వచ్చినాయా? 5రా? 6. ఒక మనిషి ఆబ్సెంటే. అలా రాదు. మరి ఎట్లా తీసుకుంటారు ఫోటో? మనిషి మొగాలను బట్టి అందులో అటెండెన్స్ వస్తుంది. నువ్వు ఇలా 7 పేర్లు కొట్టి ఆడ నువ్వు 6 నిలబడితే రాదు. మీ అందరికి పోతాయి. బాలయ్య రాలే. బాలమణి నరసవ్వ భూమవ్వ నరసవ్వ రాలేదా? మరి లక్ష్మి 136 పల్లవి రాలే. మల్లవ ఇప్పుడు ఎంతమంది అమ్మ? 1 2 3 4 5 వచ్చిర్రుగా. ఇప్పుడు సులోచన బాలమణి నరసవ్వ భూమవ్వ మణవ్వ లక్ష్మి. ఓకే, 2 4. నువ్వు సగం నిలబడు. నిలబడురమ్మా. నువ్వు వెనకకి దగ్గరకు వస్తలేదా? ఇంకా దగ్గరకు ఇంకా ఉంది. ఇంకా ఒకసారి కళ్ళు
ఇక్కడ గాయాలను సార్ ఉన్నది ఆ వెనక గిటి పక్క జరగమ్మా లాస్ట్ దిగుతుంది అత్తలేదు నువ్వే సరే అటు ఇటు అన్నాను దాన్ని ఎత్తి తువ్వాలి ఇప్పుడు తలకాయలు అటు ఇటు అనాలే కళ్ళు రెప్పలు కొట్టురు నిలబడదు అటు ఇటు జరగాలన్నట్టు తలకాయలు అటు ఇటు దింపాలి కళ్ళు రెప్పలు కొట్టాలి వచ్చిందా వచ్చింది సార్ ఆగురు ఇంకా అందరి అయిపోయినా ఇంకున్నారా మేము ఉన్నాం చెప్పరు పుష్ప మౌనిక రాజేందర్ భవాని సోమరావు కూడా రాలే అందరి వచ్చినాయి ఫోటోలు ఇప్పుడు ఒక ఆమెనే ఉందా ఇప్పుడు ఒక ఆమెనే ఇంటికి అయిందా పోలే అయ్యాల మొత్తమే రాలే సార్ ఇందాక ఒక ఆమె వేయి కదా ఆయన వేయండు కొంచెం గట్టిగా అటు ఇటు సువారం చేయండి ఇటు దింపుకో దగ్గర ముఖం పెట్టే ఏముంది కొంచెం కన్నా ఒక్క ఆమె చేస్తలేదా ఒక్క నిమిషం ఆగురి అది తీయాలి కొంచెం అటు ఇదే సతాయిస్తే ఒక్క పోయి ఫేస్ దగ్గర పెట్టు మరి ఇప్పుడు మంది రాకున్నా కానీ నాదే అని అంటారు కదా అట్లా ఉండదు అన్నట్టుగా మంది ఉంటే ఇప్పుడు నాకు పని ఉన్నది అటు పోతున్నా ఇటు పోతున్నా అన్ని ముచ్చట్లు చెప్తారా వచ్చి ఆ దాంట్లోనే వచ్చి నాకు హాస్పిటల్కి పోతున్నా సీను అబ్బాయి ఇవాళ ఎట్లా చూడ అంటారు గసండి ముచ్చట్లు పోయి ఆడ ఇంటికాడ కూర్చుండి నేను చచ్చిపోతా బండి మీద చచ్చిపోతా అని అంటారు కొంతమంది మీరు కట్టం చేసే వాళ్ళకి ఎట్లుంటుంది మీరు అనరాదు మీరేమన్నా అంటే వాళ్ళు వెళ్ళి పెడతారు సీన ఏం చేస్తాడు అటెండెన్స్ పోదు నేనేం చేస్తాను అంటాడు అప్పుడు మంచిగా ఉంటుందా పని చేసే వాళ్ళకి కరెక్ట్ ఉంటుంది తీ నన్ను కూడా తీయ సార్ కూడా